బాయ్ మీనన్. జడి జడి జడే, ఎంత పనిచేసావు? బాయ్ బాయ్ ఏం చేసింది బాయ్? నా బాడీలో ఏదో డేంజరస్ వైరస్ ఇంజెక్ట్ చేసిందట. 12 గంటల్లో పోతానట. లేదు లేదురా, 11:30 గంటలే. అయ్యో బాయ్, చచ్చిపోతున్నావా బాయ్? అయ్యో బాయ్, నేను ఇంకా పోలేదురా. కాపాడుకుంటా, నన్ను నేను కాపాడుకుంటా. హాస్పిటల్కి వెళ్తాను. డ్రైవర్, హాస్పిటల్కి పోని, తొందరగా హాస్పిటల్ పోని. హాస్పిటల్కి వెళ్ళాక నీ పని చెప్తా. నువ్వు అసలు బ్రతికితేగా. తొందరగా పోనీరా. వెళ్తున్నా బాయ్. బాయ్ ఉంటాడో పోతాడో. అయ్యో, అసలు ఏం చేయబోతున్నావు జడి? సిరి వాడి చేతుల్లో ఉంది కదా. సిరిని వాడేం చేయలేడు కేడి. వాడికి ముందు యాంటీడోస్ కావాలి. సిరిని ఏమైనా చేస్తే నేను యాంటీడోస్ ఇవ్వనని మీనన్కి బాగా తెలుసు. సో సిరికి ఏమీ కాదు. ఇప్పుడు వాడికి కనబడతాయి పట్టపగలే చుక్కలు, పగలే చుక్కలు, పగలే చుక్కలు. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయిరా? ఇంకా రాలేదేంట్రా? ఎప్పుడు ఇస్తారా? ఏంటి దేవా, ఫాస్ట్ గా ఇస్తానందిగా, ఇంకా రాలేదేంటి? ఒరే, నాకు ఇక్కడ టైం అయిపోతుందిరా. అవును బ్రదర్, నాకు కూడా టైం లేదు. ఒక్కో నిమిషం లేట్ అవుతుంటే నా వల్ల గవర్నమెంట్కి ఎంత లాస్ వస్తుంది. ఏ పోస్ట్ లో ఉన్నారు సార్? మీకు ఇంకా అర్థం కావట్లేదా? వైన్ షాపులు ఓపెన్ చేసే టైం అవుతుంటే. ఎవడ్రా నువ్వు? వైన్ షాప్ ఓనర్వా? వాడి షాపుని ఈ స్టేట్ నే నడిపిస్తున్నా ఒక సిన్సియర్ ఆల్కహాలిక్ నే. పోకిరిలో మహేష్ బాబు ఇచ్చినంత బిల్డప్ ఇచ్చావు కదరా, తాగబోతుందవా? ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి డ్రింకర్ మీద నోరు జారకూడదు. నేను తాగి తాగి నా లివర్ని పాడు చేసుకొని వచ్చాను. నువ్వు మొత్తం పాడు చేసుకునే వచ్చావని నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. మైండ్ యువర్ టంగ్ బ్రదర్. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఎవరనుకుని ఎవరితో అని వెళ్తున్నాడు దేవా వీడు? వాడికి తెలీదుగా బాయ్. రేపు నీ ఫోటో పేపర్లో వేస్తానుగా, అప్పుడు తెలుసుకుంటాలే. ఎరా, నువ్వు ఫిక్స్ అయిపోయావా? అలా కాదు బాయ్, మరణాన్ని జయించిన మా బాయ్ అని పేపర్లో వేస్తానంటున్నా. రిపోర్ట్స్ ఇంకా రాలేదేంట్రా? సార్, మీ రిపోర్ట్స్ వచ్చాయంట, డాక్టర్ గారు రమ్మంటున్నారు. రే రిపోర్ట్స్ వచ్చినాయంట, పదరా. త్వరగా పదండి బాయ్. వాడు టెన్షన్తో చేస్తాడేమో జడి. ఫోన్ చేసి విషయం చెప్పకపోయావా? చావని కేడి, వాడెంత విషమ పరిస్థితుల్లో ఉన్నాడో మీనన్కి తెలియాలి. అయినా ఇప్పుడు మనకొచ్చిన లాస్ ఏం లేదు. వాడు తెలుసుకొని తర్వాత ఎవరికి చేయాలో వాళ్ళకే చేస్తాడు. చెప్పండి అభి, మా ట్రీట్మెంట్ ఎలా ఉంది? నరాల్లో ఏమన్నా మూమెంట్ ఉందా? ఇప్పుడు కొంచెం పర్లేదు డాక్టర్. ఏదో కొంచెం మేనేజ్ చేసి ఇంటి దాకా వెళ్ళగలుగుతున్నాను. గుడ్ గుడ్ గుడ్. కాపురం చేస్తున్నారన్నమాట. ఇంకా అంత ధైర్యం రాలేదు డాక్టర్. వస్తుంది వస్తుంది, మెడిసిన్స్ వాడుతున్నారు కదా, డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ మీనంటే నేనే డాక్టర్. నా రిపోర్ట్స్ వచ్చాట కదా, రిపోర్ట్స్ లో ఏముందో చూసి చెప్పండి డాక్టర్. చెప్పండి సార్. భాయ్, ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు? ఏమైంది భాయ్? అరే అభి, నువ్వా? నీకేమైందిరా? నీ అబ్బా డాక్టర్. అరే అది నాకు తెలుసు. ఇప్పుడేం చేయాలో చెప్పు. ఏం చేయకూడదో చెప్తాను, అది వినండి. అలా అరవకూడదు, అలా కొట్టుకోకూడదు సార్. సార్, అలా తట్టకూడదు సార్. ఏం చేయాలా చెప్పు. దాందే ఉంది, యాంటీడోస్ ఇస్తే సరిపోతుంది. ఇచ్చే డాక్టర్, ఇచ్చే. కంగారు పడకండి మిస్టర్ మీనన్.
ఏ గుండు పట్టుకోవయ్యా. బాయ్. రేయ్ నన్నేం చేస్తున్నావురా? డాక్టరే కదా బాయ్ పట్టుకోమన్నారు. ఏ గుండు పట్టుకోమంది ఈయనని కాదయ్యా. పాయిజన్ ఏది ఇచ్చారో కనుక్కోండి, దానికి యాంటీడోస్ ఇచ్చేయొచ్చు అంటున్నా. తను చెప్పదు డాక్టర్. ఓ లేడీనా ఇచ్చింది. యు నాచి మీనన్. మా భాయ్ సూపర్. తెలుసుకోండి మరి. అది తెలియకే కదా డాక్టర్ నీ దగ్గరకు వచ్చింది. ఓ అయితే నేను కూడా ఏం చేయలేను. సారీ మీనన్, మీరు ఇంకో 11 గంటల్లో పోతారు. రే 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 నువ్వు ఆగరా రే. డాక్టర్ అది 12 గంటలని చెప్పిందిగా. నన్ను నర్సులు బోర్ అంటారు గాని నాతో మాట్లాడితే టైం అసలు తెలియలేదు చూసారా. అవును, ఓ గంట ఇట్టే గడిచిపోయింది. అవునా డాక్టర్ నీకు దండం పెడతాన్రా, నన్ను ఎలాగైనా బతికించరా. నాకు దండం పెట్టి నన్ను దేవుణ్ణి చేయొద్దు మిస్టర్ మీనన్. సరే ఇప్పుడు ఏం చేయాలో అదేనా చెప్పు నాకు. ఓ హీస్ థింకింగ్. ఒకటైతే ఉంది చెప్తా. మీ ఒంట్లో గంటకి 300 ml బ్లడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది. కాబట్టి గంటకి 300 ml ఫ్రెష్ బ్లడ్ ఎక్కిస్తే ప్రెజెంట్ కోమాలోకి పోకుండా ఉంటారు. లేదంటే అట్నుంచి అట్టే. నో నో నో. ఇప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని ఎలా కనుక్కోవాలి? ఏ పాజిటివ్ గ్రూప్ ఎక్కడ దొరుకుతుంది? నాదదే కదా.